జీ సాబ్. హాయ్ శివాజీ. నేను చదువుకోలా, నా మటుకు నేను చదువుకొని ఉంటేనా, కానీ బిడ్డల్ని మాత్రం చదివించాలా? తప్పకుండా. క్రమశిక్షణ వెరీ వెరీ ఇంపార్టెంट. हम लोग नहीं पढ़ा, बच्चे लोगों को अच्छा पढ़ाना. एजुकेशन. चल. ఏయ్ కుమార్, నిన్నెవడరా ఈడకి తీసుకొచ్చిందే? పాటిల్ రిలీజ్ హిమ్. కడుపు నిండా మెక్కి అరక్క నడుచుకుంటూ వచ్చావేంట్రా? లేదన్నా, మంత్రి గారు మనుషులు లైన్లోకి వచ్చారు. సమస్య మాట్లాడి తెలుసుకుందామని చెప్పారు. అందుకే ఆలస్యం వద్దని మీటింగ్ ఏర్పాటు చేశాను. మాట్లాడుకుందామన్నా. ఓ మినిస్టర్, నమస్కారం. నమస్కార్. జీతరావు, మంత్రి లెవెల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. గట్టుడు బిడ్డ నువ్వు. అవునన్నా. ఇప్పుడు నువ్వు చెప్పేది సర్ది జెండా ఎగరేద్దాం అంటావు. అవునన్నా. ఎగరేద్దాం, దానికి ఎందుకు ఈడ కూర్చోటం? మన ఇంటి ముందున్న చోట్లో కూర్చొని పద్ధతిగా మాట్లాడుకుందాం. స్వర్ణ కూడా ఏడిగా కాపీ పెట్టేది మనకి. ఏమంటావు కుమారా? ए पाटिल, इसी के लिए मुझे लेके आया क्या? पहले बोलना था ना यार. चलो रेडी, बैठ जाओ. किधर जा रहे? बैठो बैठो, मैं बात करता हूँ. बैठो. కుమార్, ఎవరు వీరు? అన్నా, ఈయన అన్న మంత్రి గారు. తెలవదు? ఓ మినిస్టర్, నమస్కార్. नमस्कार नमस्कार. बैठो बैठो. కులాసానా? ఓకే ఓకే. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు కులాసాగా ఉన్నారా? ఏది మన శాఖ? దండిగా సిల్లర వస్తుందా? సిల్లరా సిల్లరా. అన్నా, ఏందా మాట? చిల్లర అన్నా, గురించి అడిగా. కూర్చో అన్నా. ఎవరో ఏందో చూడొద్దా? హరిదాదా తలుచుకుంటే గవర్నమెంట్లో ఉల్టా సిదా ఏదైనా జరుగుతుంది. నిన్ను మీరు ధారావిలో ఏం జరగదా? అచ్చా, కుమార్ చెప్పాడు. అవునన్నా. హరిదాదా మంచివారు, పెద్ద మనిషి. మన్నించమంటే వదిలేస్తారు. నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను. మాఫీ మాగో. కుమార్, ఎవరు వీరు? క్యా वो సౌండ్? कुछ नहीं है सर. ఏంది షెట్టి పిచ్చివాగుడు? పెద్ద మనుషులు మన మంచిగా కదా చెప్తుంది. మీరు ఏదైనా పిచ్చి పని చేశారో మీ వల్ల అందరికి ఇబ్బంది కలిగింది. మరి ఇన్నాళ్ళుగా కలిసిమెలిసి బతికామని చూస్తున్నావు. పెద్ద మనిషి అనుకుంటే పిచ్చివాడిలా ఉన్నావు. నేనే దీన్ని పెద్ద సమస్య చేయకూడదని మాట్లాడుతున్నాను. నీకు ఇక్కడ ప్రజల సపోర్ట్ ఉందని ఇది కూడా. నేను హరిదాదాతో మాట్లాడతాను. చక్కగా పని పూర్తి చేద్దాం. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురా? నలుగురు పిల్లలండి. ఓ నలుగురా? తల ఒక ఇల్లు, నీ ఫోటో బాసుకు ఒక ఇల్లు, నీ ఫ్యాక్టరీకి చోటు, అన్ని అన్ని ఈ స్కీమ్ కి బీచ్ में नहीं आने का. కుమార్, నేను ఇప్పుడు కొట్టంలే రారా. ఏందన్నా? కుమార్, అన్నా, ఎవరు వీరు? ఇక్కడి నుంచి శవంగానే పోతావు. బతకడానికి వచ్చిన కుక్క ముంబై వెళ్ళలా? ఇంకోసారి గొడవలకు వచ్చావంటే నెల్లి పరిస్థితి నిన్ను. మజా ఆ గయా, మజా ఆ గయా. చెయ్యిరా, చూస్తాను దమ్ముంటే. హరిదాదా నమస్కార్. తమరు ఇక్కడే ఉన్నారా? అవును, వీడెవడు? గొట్టంగాడు
ఏంటేంటో వాగుతున్నాడు. ఈయన్ని మధ్యవర్తిగా పెట్టి నువ్వు నాతో మాట్లాడొచ్చా? నేను ఆ రోజే అన్నాను ధారావి గురించి మాట్లాడొద్దు, సమస్య ముగిసిపోయిందని. మళ్ళీ ధారావి గురించి మాట్లాడితే తెల్ల చొక్కా మనకైపోద్ది. చెప్పేశానంతే. మీటింగ్ ఓవర్. ఓకే, ఓవర్ మీటింగ్. రే నీకుందులే. కాలా, ఇది నీ తప్పు కాదు. నేనెవ్వరిని ఎక్కడి నుంచి వచ్చానని నీకు తెలియదు. జనం నన్ను చూసి భయపడుతున్నారు. నువ్వెన్ని తప్పులు చేసినప్పటికి కూడా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. इस समाज में मेरा एक स्टेटस है. ఈ స్టేటస్ అందుకొట్టడానికి ఏవేం పనులు చేశానో నాకు మాత్రమే తెలుసు. ఎంతమందిని సవాలుగా చేశాను. నువ్వనుకున్న నీ ధారావిలో ఎన్ని గొడవలు చేశాను. మరవాలనుకున్నా అన్ని నువ్వు గుర్తు చేస్తున్నావు. నువ్వు చంపిన వీరయ్య బిడ్డ నీకు ఎముడై వస్తాడని నువ్వు ఊహించలేదు కదూ. లైఫ్లో తప్పుని సరిదిద్దుకోవటానికి అందరికీ ఒక అవకాశం వస్తుంది. అలాంటి మంచి అవకాశం నాకు దొరికింది. విష్ణుని చంపావు, ఎలక్షన్లో నన్ను ఓడించావు, నన్ను అవమానపరిచి నవ్వుతున్నావా? భయం లేదు నీకు? वीरुडिकी मूर्खुडिकी ఒక చిన్న डिफरेंस है. अभी समझाने जाऊंगा, समझेगा नहीं. वक्त समझाएगा तुझे. అప్పుడు ఈ సాక్ష్యాలు న్యాయాలు అవసరం ఉండవు. ఇప్పుడేమి చేయను. బయట అరుస్తున్నారే నీ జనమంతా. చబూతరే పే ఖడా కరేంగే, మాలా పహనాయేంగే, టీకా లగాయేంగే. నిన్ను దేవుడిని చేస్తారు. అది జరగకూడదు. ఏ జానే దాసుకో. హై హై. టచ్ చేసావు కదా. ఓకే అమ్మా, ఓకే. ఎందుకాడు ఇలా పెచ్చాళ్ళ చేస్తున్నాడు? నోసనుగాను ఎంత ధైర్యం ఉంటే నీ మీదే చేసేసుకుంటాడాడు. నాకొచ్చే ఆత్రానికి నరికేసి జైలుకి పోయి ఉండాల్సింది. నోరు మూవే. నీ మామ మీద చేయేసి వదులుతానా? నరికి పారేనో. అంతేగా మరి. నా మా మీద చేసేసుకుంటాడేంది? అవును, మా మీద ఏందది? నువ్వే గీసుకున్నావా? ఏ రత్తమా? నవ్వక. ఆడు మన్నులో మన్నుగా కలిసిపోతాడు. పాడు సచ్చినోడు. ఆడిపోయి వదిలేసి వచ్చావే. ఎక్కడ వదిలేను? నోట్లో పళ్ళని రాలగొట్టాను. నువ్వు నమ్మవనే ఆడి పన్ను కూడా తీసుకొచ్చాను. నిజంగానా? ఏది చూపించు. ఇదిగో చూడు. ఇక్కడే ఎక్కడో ఏందిదా? దీన్ని ఎతుకుతున్నా. దేనికి ఇప్పుడు దాతనా? మరీ ఓవర్గానే పోతుంది. ఆడకొచ్చిందంట, నుంచుందంట, ఏడిసిందంట. నా మొహం చూసి కన్నీళ్ళు తుడుచుకుందంట. ఏడకపోయి ముగ్గుతో తెలవట్లే. ఏ పోకడ ఊరుకా. తను అక్కడ కూర్చుందా? కళ్ళు ఎంత వెలిగిపోతున్నాయి.
నన్ను కాదంటే ఆమెనే కదా చేసుకుని ఉండేవాడివి. పర్లేదులే చెప్పు, ఏదైనా తట్టుకుంటది గుండె. ఐ లవ్ యూనే. చెవులోకి సివ్వుని వెళ్ళి తిన్నంగా గుండెని ముట్టింది నీ లవ్ యూ. శివ శివ